లాస్ట్ వీడియోలో గోంగూర ఫుల్ కోడి తందూరి చేస్తున్నా అని చెప్పా కదా, ఆ వీడియో చూడకుంటే చూసేయండి, కిందన లింక్ ఇస్తున్నా. ఇక ఈ కోడిని మంచిగా క్లీన్ చేసుకున్నాక మ్యారినేషన్ ఎలా చేసుకున్నానో చూసేద్దాం. ఇది వచ్చేసరికి గోంగూర చట్నీ అన్నమాట. అన్నంకి, దోసకి, చపాతీకి అన్నిటికీ తినొచ్చు. కొంచెం ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడం. మాకు గోంగూర ఇక్కడ షాప్స్ లో చాలా కాస్ట్లీ అనమాట. అందుకే మా బ్యాక్ యార్డ్ లో మోస్ట్లీ గోంగూర చెట్లే నాటేసాము. అందులో వచ్చిన ఆకుతో ఈ గోంగూర చట్నీ చేసుకున్నాము. ఆ పేస్ట్ ని కొంచెం తీసుకున్న మ్యారినేషన్ మిక్సీలో గ్రీన్ చిల్లీస్, బిర్యానీ మసాలా దినుసులు, పుదీనా, కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకుని ఈ గోంగూర పేస్ట్ లో వేసుకునేసా. ఈ మ్యారినేషన్ కి మనం కారం పొడి, ధనియాల పొడి అసలు వాడమన్నమాట. అందుకే చికెన్ మ్యారినేట్ చేసాక పచ్చగా ఉంటుంది. స్పైస్ మొత్తం గ్రీన్ చిల్లీస్ అండ్ బిర్యానీ మసాలా దినుసుల వల్లనే వస్తుంది. ఇక ఈ పేస్ట్ తో పాటు మనం జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ యాడ్ చేసుకున్నాము. చికెన్ క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి అండ్ ఆ మసాలా మొత్తం చికెన్ కి పట్టడానికి కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసాము. పెరుగు అండ్ లాస్ట్ లో కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది అనమాట. దీన్నైతే ఈసారి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే ఎయిర్ ఫ్రైయర్ లో పడేయడమే. ఎయిర్ ఫ్రైయర్ లో చేసాక కూడా ఈ చికెన్ గ్రీన్ గానే ఉంటుందా అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఆలోపు సబ్స్క్రైబ్ అయిపోండి.